ఎందుకు రాజకీయాల్లో తల్లులు తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం నాకే అర్థం ఉండదు అధ్యక్ష. మీరు ఎప్పుడు ఇలాంటి వాక్యాలు చూడలేదు, ఇలాంటి పోషపం చూడలేదు. ఆయన మేము అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన దాన్ని ఆయన్ని తిడితే ఆయన తల్లి కాదా? ఆయన తల్లి కాదా? ఆయన తల్లిని తిడితే ఆయన ప్రేరేపిస్తే దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు. తప్ప ఆయన తల్లి ఒకటి, మీ తల్లి ఒకటి, నా తల్లి ఒకటి, అందరి తల్లి ఒకటే. మీ తల్లి నా తల్లి ఆయన అందరి తల్లి ఒకటే. కానీ ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. వాయిస్ పెంచేంతట్లోనూ గట్టిగా మాట్లాడటంలోనూ ఇమోషనల్ పెంచడంలోనూ ప్రదర్శించ అధ్యక్ష. సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్ట్ చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? మీకు అధికారం దేనికిచ్చారు? అధికారం చేతిలో తీసుకొని మీ ఇష్టారాజ్యంగా చలాయించమనా? అధికారంగా మీ సూచనల మీద వచ్చి కేసులు పెట్టమనా? పెట్రోల్ పంపులు ఇస్తున్నామనా? వాళ్ళకి వచ్చి బెయిల్బుల్ సెక్షన్ ఇవ్వమనా? లేకపోతే వాళ్ళ మీద వచ్చి ఆ మహిళల మీద దాడి చేయమనా? దేనికిచ్చారు చట్టం? ఇది దయచేసి సార్, ఎవరు తల్లైనా ఎవరు భార్య అయినా ఏ మహిళ అయినా అందరూ గౌరవించాల్సిందే, పూజించవలసిందే. ఇందులో ఎవరికి ఏ విధంగా భేదాభిప్రాయం లేదు అధ్యక్ష. ఎవరు చేసినా సరే తప్పే అధ్యక్ష. తప్పుని సంబంధించే సమస్య లేదు అధ్యక్ష. కానీ అక్కడ పరిస్థితులు, అక్కడ వాస్తవాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన చేసుకోవడం బాధ్యత ఉంది అధ్యక్ష. ఆయన వచ్చి చెప్పాడు, జరిగింది నా వయసుకి మంచిది కాదు, నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు నోరు జారాను, తప్పు, నేను విత్తనం చేసుకుంటాను, నా వయసుకి మంచిది కాదు, ఇది చెప్పకూడదు అనకూడదని క్షమాపణ కోరాడు అధ్యక్ష. ఆ జ్ఞానం ఉండబట్టే, ఆ ధైర్యం, ఆ తప్పు చేద్దానే అని రిలేషన్స్ ఉండబట్టే చెప్పాడు అధ్యక్ష. నేను ఎవరిని అందగాని ఎంతమంది మీరు మాట్లాడారు? ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు? అవన్నీ దేనికోసం ఎక్కడి తీసుకున్నారు? అవన్నీ నెలలో అది మీ ఇంగిదికి